చాలా ప్లేస్లో చాలా దగ్గర క్రియేట్ అయింది. ఇదేం పెద్ద టెక్నాలజికల్ బ్రేక్ త్రూ ఏం కాదంట, అది మెంటల్ రెవల్యూషన్. అందరికి అర్థమైందనమాట. ఏంటంటే నువ్వు ఒక ఇంటర్ సబ్జెక్టివ్ రియాలిటీని క్రియేట్ చేసుకోవాలా, అందరికి పీపుల్లో కామన్ షేర్డ్ ఇమాజినేషన్, అందరూ నమ్మే థింగ్ని ఒకటి క్రియేట్ చేయాలి. మనీ అనేది ఒక కాయిన్ లేదా బ్యాంక్ నోటో కాదు, అది ఏదైనా అవ్వచ్చు అనమాట. ఏంటంటే సిస్టమేటికల్గా అదర్ థింగ్స్ని నువ్వు ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ చేయడానికి చేసే కమోడిటీ అనమాట. ఈ రూపాయి కాయిన్ అనేది, కాయిన్లో ఏముండదు, జస్ట్ మెటల్, దానిపైన బొమ్మ, కొంచెం ఒక రాసి ఉంటుంది. నోట్ పైన కూడా ఉంటుంది, కలర్ఫుల్గా నోట్ ఉంటుంది, దానికి ఒక కలర్ ఉంటుంది, దాంట్లో మనకు ఒక గాంధీ బొమ్మ ఉంటుంది, దాని మీద వాల్యూ రాసి ఉంటాడు, నంబర్ రాసి ఉంటాడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. ఇవి ఉంటాయి. కానీ రియాలిటీలో మనీ ఏంటంటే అందరూ నమ్మే పాయింట్ ఏదైతే ఉందో అది మనీ. ఇది ఎగ్జాక్ట్గా ఇదేనే కదా. ఇప్పుడు యూపీఐ ఉంది, మన యూపీఐ